ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని నేను ప్రభువా మేము ఆహ్వానిస్తున్నాం. చక్కటి నిద్రనిచ్చారు, చక్కటి డేను మాకు అనుగ్రహించారు. ఈ రోజంతట్లో నాయన నీ కృపగల హస్తాలు మాకు మా అందరికీ మీరే తోడుగా ఉంచి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరే బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏమనంటే, ఈ రోజు యొక్క వాక్యము మనకి ఒక విధంగా భయము కలుగు చేస్తుంది, ఒక విధంగా మనకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఎవరికి భయము ఎవరికి సంతోషము అంటే, ఈ వార్త ఇప్పుడు చెప్పే మాట నశించుచున్న వారికి, అంటే పాపములో ఉంటూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్న వారికి ఒక విధంగా బాధాకరంగానే ఉంటుంది. ఆ మాట వినసొంపుగా ఉండదు. రక్షింపబడుచున్న మనకి ఎట్లా ఉంటుందంటే గొప్ప శక్తిగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనకి ఈ మాటలు మనకి కనబడతాయి. కనుక మనము ఈ రక్షణ భాగ్యాన్ని మనం చివరి వరకు కొనసాగాలి అంటే ప్రభు మీద మనం విశ్వాసముతో మనం ఎంతగానో ఆధారపడి ఉండాలండి. ఒకవేళ మనం బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మనం రక్షణలోకి వెళ్ళిపోయామనేది అనుకోవద్దు. బాప్తీసం అనేది మనకి రక్షణ అనేది అక్కడ సొసైటీలో క్రైస్తవులుగా మనం పిలువబడడానికి మాత్రమే. బాప్తీసం తీసుకున్న అనేకులు పాపంలో జీవిస్తున్న వారు ఈరోజు చాలామంది మనకు కనబడుతున్నారు. కాబట్టి బాప్తీసం అనేది ఒక క్రైస్తవ్యంలో ఒక పాస్టర్ గారు ఆ నీటిలో ముంచుట ద్వారా, ఇమ్మర్షన్ చేయటం ద్వారా నీ పాపములు అన్నీ కూడా నీటిలో సమాధి చేయబడి మరలా నూతనంగా నువ్వు జీవించాయి. ఎలాగైతే నువ్వు నూతనంగా పైకి లేచి నిలబడి ఉన్నావో అట్లా మరలా నువ్వు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే నిజమైన రక్షణ అంటే నీ పాపములన్నీ విడిచిపెట్టి చివరి శ్వాస వరకు ప్రభు కొరకు నువ్వు నీతిగా యథార్థంగా, ఏ పాపాలు లోకంలో కనబడుతుంటాయి, ప్రతి పాపమును మనం పక్కకు గెంటుకుంటూ వెళ్ళిపోయి దేవుని మీద ఆధారపడటమే సరైన రక్షణ. అటువంటి రక్షణ కొరకు మనం ప్రాకులాడాలి. అప్పుడే మనం దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. మనం అనుకుంటాం, చాలామంది అంటారు ఈ రాకడ విషయాలు చాలామంది మా చిన్నప్పటి నుంచి వింటున్నామండి, రాకడ వచ్చేస్తుంది అని పాస్టర్స్ అలాగే చెప్తూ ఉంటారు అని మనం దీనిని చాలా టేక్ ఇట్ ఈజీగా అవి విన్నాం కదా అన్నట్లుగా దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటుంటాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ సమయానికి మన యొక్క రక్షణను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి. బీ ప్రిపేర్డ్గా, సిద్ధపాటుతో ఆయన యొక్క రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండేవారిగా ఉండాలి. మన అజ్ఞానం ఏమిటంటే అండి, సాతాను అనిపిస్తాడు మనలో ఉండి, ఏమని అంటాడంటే చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా అన్నట్లుగా దాన్ని తీసి పాడేసే విధంగా, మాట్లాడే విధంగా చేస్తాడు. రాకడ సమయానికి మనం అతి సమీపంలో చేరువలో ఉన్నాము. ప్రభు చెప్పారు కదా మత్తయి సువార్తలో మీరు చూసినట్లయితే, యేసు ప్రభువారు ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా నీ రాకడ యొక్క సమయము ఎలా ఉంటుందో మాకు తెలియపరచవా అంటే ప్రభు చాలా సుస్పష్టంగా వారితో మాట్లాడారు. మొదటిగా ఇది మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 51వ వచనం వరకు ఆయన రాకడ విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి, పొందుపరచబడి ఉన్నాయి. మొదటిగా అంటాడైన, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని. ఫస్ట్ మన ఊరికినే మోసంలో పడిపోతాం, అనేకమైన మాటల్లో పడిపోతాం, మోసాల్లో పడిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. తర్వాత అనేకులు వచ్చి నేనే క్రీస్తునని వారు ప్రకటిస్తారు. ఇలా చెప్తే చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. యుద్ధాలు, తెగుళ్ళు, రకరకాల రాజ్యం మీదకి రాజ్యాలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు చాలా మంది వచ్చి ఏర్పరచుకున్న వారిని సహితము, బాగా వాక్యము బోధించే వారిని సహితము వారిని మోసపరుస్తారు. వారు చెప్పేవి కూడా కొన్ని జరుగుతాయి, సత్యము, కానీ ఇలా రకరకాలుగా ఉంటుందని ప్రభువారు ముందే చెప్పేశారు. అలాగే జరుగుతూ కూడా ఉన్నాయి. అట్లా వారు చేసే కార్యాలు కూడా సంఘం నమ్ముతుంది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అని చెప్పుకుంటూ అబద్ధ బోధన ప్రకటించే వారు చేసే కార్యాలు కూడా సాతానుడు చేయిస్తాడు. ఎందుకంటే సాతాను కూడా శక్తిమంతుడే. కొన్ని జరుగుతాయి,
సత్యము నుండి సంఘాన్ని వాడు వైదొలిగిస్తూ ఉంటాడు. అది వాడి యొక్క ఏకైక ఎజెండా. ఆయన యొక్క రాకడలో ఎత్తబడకుండా మనం మిగిలిపోయేవారుగా ఉండాలని వాడి యొక్క ప్రయత్నం, సాతాను యొక్క ప్రయత్నం. జరుగుతున్నాయో లేదని ఇవన్నీ కూడా రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, మనలో ఒకరినొకరు మోసపరుచుకోవటాలు, సహోదరుని మీద సహోదరుడికి ప్రేమ లేకపోవటాలు, ఇవన్నీ కూడా రకరకాల సూచనలు జరుగుతున్నాయి. అంతేకాదు 2019 సంవత్సరాన్ని మనం ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూస్తే కరోనా లాంటి మహా భయంకరమైన తెగుళ్ళు మన కళ్ళారా చూసాము, విన్నాము. అనేకులు మన యొక్క ప్రియులు కోల్పోయిన వారిని కూడా మనం చాలామంది ఉన్నాం. ప్రస్తుత రోజులు కూడా చూడండి, పాపము ఎంత చక్కగా మనల్ని, మన పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు. భయం నుండి, దేవుని యొక్క భక్తి నుండి వైదొలగలాగా చేస్తున్నాడు. టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది, పాపము బహు చేరువైపోయింది. బీ ప్రిపేర్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆయన రాకడ సూచనలు మనం చూస్తున్నాము, వింటున్నాం. చిన్నప్పటి నుంచి వింటున్నాం అనొద్దు, మనం సిద్ధపాటుతో ఉండాలి. మనం ఎవరము విడవబడిన గుంపులో ఉండేవారిగా ఉండకూడదు. అది నా ప్రార్థన, విజ్ఞాపన. ఆయన రాకడ ఎలా వస్తుందని కూడా ప్రభు చెప్పారు. ఆయన రాకడ దొంగను పోల్చుకొని చెప్పాడు. దొంగ ఎలా వస్తాడో చెప్పు రాడు కదా, అలా సడన్గా ఆయన రాకడ ఉంటుంది. అంతేకాదు ప్రసవించిన స్త్రీ, ప్రసవం గర్భిణీ స్త్రీ ఎలాగామె ప్రసవం ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. ఆ పెయిన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, వచ్చిన వెంటనే డెలివరీ అయిపోద్ది. అలాగ ప్రసవ వేదన ఉంటున్న స్త్రీతో కూడా ఆయన పోల్చుకున్నట్లుగా మనం చూస్తే సడన్గా ఆయన రాకడ ఉంటుంది. కనుక ఆ రాకడకు మనం సిద్ధపాటుతో ఎదుర్కోవాలి ఆయన రాకడను. చాలామంది అంటారు కదా, ప్రతి నాలుక ఆయన నామాన్ని అంగీకరించాలి, ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగాలి, అప్పుడే కదా దేవుని రాకడ వస్తుందని చాలామంది మనం అనుకుంటాం. క్రైస్తవ మతాన్ని చాలామంది తొక్కేయాలని చూసినప్పటికీ కూడా ఆ మతము బాగా పైకి లేస్తూనే ఉంది. మనం అనుకుంటాం అంచబడిపోతుంది, మనల్ని చాలామంది దూషిస్తున్నారు అనుకుంటున్నాం. దూషణకారుల నోట్ల నుంచే దేవుని నామము హెచ్చింపబడుతుంది. మనం అనుకుంటున్నాం అనచబడుతుంది క్రైస్తవమని. బాలు ఎప్పుడైతే స్ప్రింగ్ ఎప్పుడైతే నొక్కబడుతుందో, అది ఎంత గట్టిగా నొక్కబడుతుందో అంతగా పైకి ఎగురుతుంది. కనుక క్రైస్తవ్యాన్ని కూడా నొక్కేవారు అనేక మంది ఉన్నాడు. వారి హృదయంలో తెలియకుండా సైలెంట్గా క్రీస్తును అంగీకరించిన వారు కూడా చాలామంది ఉన్నారు. మనం మెలకువతో అనగా నిత్యము ప్రార్థనతో ఆయన రాకడ సమయాన్ని మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఆ రాకడ సమయానికి మనం ఎలా మారిపోవాలంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:8 ఆయన మాట్లాడుతున్నారు. ఏమనంటే, మనం మత్తులమై ఉండక, అంటే మనం నిద్రపోతులమై ఉండక, దాన్ని పట్టించుకోకుండా ఉండకుండా ఆయన రాకడ కొరకు నేను ఇలా ఉండాలి ప్రభువా, నేను ఇచ్చే రాజ్యానికి నేను వారసుని అవ్వాలి ప్రభువా అని నిత్యము ప్రార్థనతో మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. అంతేకాదు విశ్వాసములోను, ఇతరులకు ఏ స్వార్థము లేని ప్రేమ చూపటంలోనూ రెండింటిని మనం ఒక కవచంగా ధరించుకోవాలి. అంతేకాదు రక్షణను, నిరీక్షణను శిరస్త్రాణంగా మనము ధరించుకొని వెయిట్ చేయాలి. ఇది మన పురము కాదు, మనం వెళ్ళవలసిన స్థానం ఉంది. ఆ స్థానానికి మనం వెళ్ళే ముందు, ఆ రాకడ వరుడు వచ్చే ముందు ఎలాగైతే 10 మంది కన్యలలో 5 బుద్ధిగల కన్యలు ఎలాగైతే సిద్ధపాటుతో అనే రాజ్యాన్ని చేరారో, మనం కూడా అట్టి రీతిలో మనము వెయిట్ చేస్తూ వరుడు వచ్చే సమయానికి మనం అందరం కూడా సిద్ధపాటుతో ఆయనతో పాటు వెళ్ళిపోయేవారిగా ఉండాలి. మన పురం ఇది కాదు, మనం వెళ్ళవలసిన రోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉంది. ఆ యొక్క సమయానికి మనం అందరం కూడా ఎంతో ప్రిపేర్డ్గా ప్రభు సన్నిధిలో ఆయన రాకడను మనం సిద్ధపాటుతో ఆయన యొక్క రూపంలో మారిపోయి ఆయన సన్నిధికి చేరేవారిగా మనం ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉండాలి. నిన్న మనం విన్న వాక్య ప్రకారంగా ఈ యొక్క 6 విషయాలు నేను ఏమైతే నాయన ప్రభు విడిచిపెడుతున్నానేమో, ఈ 6 కూడా నేను పట్టుకొని ప్రభా నీ యొక్క సన్నిధిలో నిత్యము నీ సన్నిధికి ఈ యొక్క 6 విషయాల్ని నేను పట్టుకొని నిన్న వాక్యం మనం ధ్యానించిన రీతిగా నైనా నేను ఆజ్ఞ అతిక్రమిస్తున్నానేమో ప్రభా, నీ మాటని వినేవానిగా అయ్యా నేను ప్రార్థన చేయకుండా నాయన ఇతరుల యొక్క విన్నపాలు నేను వారి గురించి విజ్ఞాపన చేయకుండా ఉంటున్నానేమో, వాటి నుంచి నన్ను తప్పించు ప్రభా. వారి కొరకు ప్రార్థించేవానిగా ఉండాలి, అలాగే మేలు చేసేవానిగా నన్ను మార్చు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ఆనందపరిచేవానిగా నన్ను మార్చు ప్రభా.
అలాగే నా హృదయ కాఠిన్యాన్ని నేను తొలగించుకొని నాయన మెత్తని హృదయముతో నాయన నీ యొక్క సన్నిధికి చేరేవానిగా, అలాగే విశ్వాసములో వెనుతిరగకుండా నీ రాజ్యానికి చేరేవానిగా ఉండాలని నిన్న మనం ధ్యానించిన వాక్యాన్ని ఈరోజు మనం ఆయన యొక్క రాకడకు అటువంటి 6 విషయాలు మనం సిద్ధపాటుతో మనం ఖచ్చితంగా జీవిస్తే ఆయన రాజ్యానికి మనం నిత్యము ఆయన రాజ్యానికి మనం చేరగలమనే రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉండగలము. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమేన్.